బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వైసీపీ నేతలు మాట్లాడే భాష అభ్యంతరకరంగా ఉందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. తెలుగు భాషను పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు కొందరు సీఎం చంద్రబాబును దూషిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రత్యేక చట్టం తీసుకోవాల్సిన అవసరం ఉందని యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రిని అకారణంగా అగౌరవంగా అట్లా దూషించి లైవ్లో వచ్చిన తర్వాత కూడా ఇక చట్టం చేయకపోతే ఈ శాసనసభ విట్నెస్ కాదు అధ్యక్ష, ప్రజా సమస్యలు పరిష్కృతకి సభం తప్ప చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 15వ శాసనసభ అధికారంలో ఉన్నప్పుడు అమల్లో ఉన్నప్పుడు వాళ్ళు మంత్రి పదవుల కోసం బుద్ధులు ఇట్టారు అధ్యక్ష. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉండి కూడా బండబుద్ధులు ఎడుతున్నారు అధ్యక్ష. దీని మీద చట్టం చేయకపోతే ఇది ఆగదు అధ్యక్ష. మన విట్నెస్ కాదు, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద సొల్యూషన్ అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని సీరియస్గా తీసుకుని తెలుగు భాషకు పోయినసారి 10 కోట్లు కేటాయించిన ధన్యవాదాలే కానీ తెలుగు భాషను కాపాడాలంటే ఈ బూతులను అరికట్టాల్సిన అవసరం, దీని మీద ప్రత్యేక చట్టం తేవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. వైసీపీ నేతలు మాట్లాడే భాష అభ్యంతకరంగా ఉందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కాంతి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేసిన కమెంట్స్ ని మనం ఎలా చూడొచ్చంటారు? సోని, ఏదైతే అసభ్యకరంగా మాట్లాడే నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా వైసీపీ నాయకులు మాట్లాడే భాష అభ్యంతరకరంగా ఉందని చెప్పి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చెప్తారు. అలాగే తెలుగు భాషను పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వారు అభ్యంతరకర భాషను ఉపయోగించడం అనేది కరెక్ట్ కాదు. దాంతో పాటు మాజీ మంత్రి అంబటి రాంబాబు అలాగే కొందరు సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ దూషిస్తున్నారు. వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపైన ప్రత్యేక చట్టం కూడా తీసుకొస్తున్నట్లయితే మరొకసారి ఏ నాయకులు కూడా ఇటువంటి మాట్లాడేందుకు ముందుకు రారు. అలాగే హుందాగా వ్యవహరించాల్సినటువంటి రాజకీయ నాయకులు ఇలా మాట్లాడటం పట్ల ఖచ్చితంగా